హాయ్ బ్రో. హలో హలో మీ పేరు? సాయి. సో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఇంత భారీ రన్తో గెలవడం ఎలా అనిపిస్తుంది? అంటే సరియల్ ఫీలింగ్ ఇది యాక్చువల్గా. ఏ కంట్రీ ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలవలేదు, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఏదైనా కంట్రీ బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలుస్తుంది. అండ్ హోమ్లో జరిగిన వరల్డ్ కప్ ఏ కంట్రీ ఎప్పుడూ గెలవలేదు, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ రోహిత్ అండ్ విరాట్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ గెలుస్తామా లేదా అని అనుకున్నాము, కానీ ఇట్ వాస్ సరియల్ పర్ఫార్మెన్స్, అబ్సల్యూట్లీ సరియల్ పర్ఫార్మెన్స్. అండ్ రింకుని డ్రాప్ చేసి సంజుని తీసుకోవాలనుకున్న డెసిషన్ ఎవరైతే తీసుకున్నారో అదైతే టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియా జర్నీ ఇన్ 2020-26 వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. అండ్ అలానే ఏ ప్లేయర్ అయినా ఆడకపోతే వాళ్ళని బ్యాక్ చేసి, ఇప్పటి వరకు అభిషేక్ శర్మ 10-15 రన్స్ కన్నా ఎక్కువ కొట్టలేకపోయినా వాడిని బ్యాక్ చేసి ఫైనల్లో కూడా ఆడిపించారు చూడండి. అండ్ ఈరోజు 18 balls 51 runs, 18 balls 50 runs కొట్టాడు. అండ్ హిస్ ఫాస్టెస్ట్ 50 in international cricket. That shows ఏ టీమ్ మీద, ఏ ప్లేయర్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఒక్కొక్క కోచ్కి కానీ ప్లేయర్స్కి కానీ దీన్ని బట్టి తెలుస్తుంది. రియలీ సరియల్ ఫీలింగ్. సో ఇషాన్ గురించి ఏం చెప్తారు? ఇషాన్ కిషన్ని తీసుకొని రావడం అండ్ ఇషాన్ కిషన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేయడం ఫస్ట్ పాయింట్. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేసిన తర్వాత విజయ్ హజారే ట్రోఫీ కానీ రంజీ ట్రోఫీ కానీ మనోడు పిచ్ ఫామ్లో ఉన్నప్పుడు ఆర్పి సింగ్ కానీ మన ప్రజ్ఞాన్ ఓజా కానీ సెలెక్షన్ టీంలో నుంచి డొమెస్టిక్ దాంట్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళని మన ఇండియా టీంలోకి తీసుకొని రావడము, ఇండియా టీంలో ఉన్న శుభ్మన్ గిల్ని కూర్చోబెట్టి ఇషాన్ కిషన్ని తీసుకొని రావడం అనేది వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద సెలెక్టర్స్ ఇక్కడ. అండ్ సెలెక్షన్ కమిటీ కూడా రీసెంట్గా మారి ఇట్లాంటి హార్ష్ డిసిషన్స్ తీసుకున్నారు చూడండి. అంటే డొమెస్టిక్ క్రికెట్కి ఇండియాలో ఇచ్చినంత ఇంపార్టెన్స్ వేరే ఎక్కడ ఎవరు. డొమెస్టిక్ క్రికెట్లో ఎంత బాగా ఆడతారో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడడానికి అంత ఈజీ ఛాన్స్ ఉంటుంది. సో డొమెస్టిక్ క్రికెట్ని ఎవరు అంత ఈజీగా తీసుకోకుండా డొమెస్టిక్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఈజీగా రావచ్చని ఇషాన్ కిషన్ ఈ జర్నీ ఉంది చూడండి, ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ జర్నీ, ఇది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనుకోవచ్చు. మన శుభన్ దుబే లాస్ట్ ఓవర్ సూపర్ సిక్సెస్ కొట్టారు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్గా జిమ్మీ నీషమ్ 2 overs బాగా కంట్రోల్ చేశాడు. బాగా కంట్రోల్ చేసిన తర్వాత 3rd over ఇస్తాడో ఇవ్వడో అనుకున్నా యాక్చువల్గా, కానీ 3rd over ఇచ్చాడు. పార్ట్ టైం బౌలర్, ఒక రకంగా పార్ట్ టైం బౌలర్ జిమ్మీ నీషమ్. కానీ 3వ ఓవర్ ఆన్ ద ట్రాట్లో లైన్గా 3 overs వేయడం చాలా కష్టం. ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నా కానీ 2 overs వేస్తాడు, 3rd over వేయడు. కానీ ఇప్పుడు 3rd over వేసినప్పుడు అనుకున్నాము అయితే ఇది 5 runs కన్నా తక్కువ వస్తుంది, లేకపోతే 25 runs అనే వస్తాయి ఈజీగా అనుకున్నట్టే 25 runs వచ్చాయి. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మ్యాచ్. బుమ్రా గురించి ఏం చెప్తారు? మనకి దొరికిన ఒక డైమండ్ అండి. మన బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోయిన కోహినూర్ డైమండ్ అనుకుంటాం, కానీ ఒక డైమండ్ ఇక్కడనే వదిలేశారు. ఆ డైమండే మన బుమ్రా. సో ఓవరాల్ గా ఇండియా ఫీల్డింగ్ బ్యాటింగ్ సూపర్ గా అనిపించింది. కరెక్ట్. కానీ ఈ టోర్నమెంట్ లో ఫీల్డింగ్ అంత బాగా చేయకపోయినా కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఇంపార్టెంట్ క్యాచెస్ తీసుకున్నారు. అదే మన అక్షర్ పటేల్ పట్టిన హ్యారీ బ్రూక్ క్యాచ్ కానీ, విల్ జాక్స్ క్యాచ్ కానీ, అలానే ఫస్ట్ వికెట్ ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ లో ఫస్ట్ వికెట్ క్యాచ్ కానీ. సో ఎవరు ఎక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలో వాళ్ళు అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కాబట్టి ఇది కంప్లీట్ గా ఒక టీమ్ పర్ఫార్మెన్స్, ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కాకుండా ఇది ఒక టీమ్ పర్ఫార్మెన్స్. అందుకని ఇండియా ఈరోజు వరల్డ్ కప్ గెలిచారు. సో ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చెప్తుంటారు కదా ట్రయో అని చెప్పి. ఇప్పుడు మన ట్రయో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ధోని స్టార్ట్ చేశాడు, రోహిత్ శర్మ లాస్ట్ ఓవర్ 2024 ఇచ్చాడు. ఇప్పుడు మనకి సూర్యకుమార్ కంటిన్యూ చేశాడు. అండ్ దిస్ ఈస్ ద గోల్డెన్ ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ. 2024 వరల్డ్ కప్ గెలవడం, 25 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడము, 26 మళ్ళీ T20 వరల్డ్ కప్ గెలవడం అనేది, అంటే దిస్ విల్ కంటిన్యూ ఫర్ 4 to 5 years కంటిన్యూస్లీ అని నేను అనుకుంటున్నాను. 2027 వరల్డ్ కప్ ఉంది కదా, ఇది కూడా మనమే గెలుస్తాం ఖచ్చితంగా. అండ్ దట్ విల్ బి ద గోల్డెన్ పీరియడ్ ఫర్ టీమ్ ఇండియా యాజ్ సెట్ చెప్పినట్టు. అండ్ మన బెస్ట్ ప్లేయర్స్ రోకో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు కాబట్టి 2027 వరల్డ్ కప్ మనదే. సో న్యూజిలాండ్ వైపు చూసుకుంటే ఎప్పుడు వరకు వరల్డ్ కప్ కొట్టలేదు కదా, వాల్ ఫేస్ ఆఫ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? న్యూజిలాండ్ యాక్చువల్గా మనతో 2 గెలిచారు. 2000లో ఒకసారి మన మీద గెలిచారు ఛాంపియన్స్ ట్రోఫీ. అలానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మన మీద గెలిచారు. కానీ యాజ్ సెడ్ సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్
ఈ ట్యాగ్ ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలియదు కానీ చోకర్స్ అని మాత్రం మనం అనొచ్చు. ఓకే. సో అహ్మదాబాద్ లో బ్యాడ్ రికార్డులు ఉన్నాయి. ఈ మ్యాచ్ తో ఈ రికార్డ్స్ అన్ని క్లోజ్ అయిపోయి అనుకోవచ్చు. పర్ఫెక్ట్ గా. ఎందుకంటే 2023లో సేమ్ ఫైనల్స్ 50 ఓవర్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ టాస్ వచ్చాడు రోహిత్ శర్మ, టాస్ ఓడిపోయాడు, బ్యాటింగ్ వెళ్ళాడు. ఈ రోజు కూడా టాస్ ఓడిపోయారు, బ్యాటింగ్ వెళ్ళారు. కానీ ఆ రోజు చేసిన తప్పు ఈ రోజు చేయలేదు. ఈ రోజు ఫస్ట్ 2 ఓవర్స్ దే హ్యావ్ ఎనలైజ్డ్ ఇట్. ఫస్ట్ 2 ఓవర్స్ లో 12 రన్స్ రావడము, మళ్ళీ పవర్ ప్లే అయిపోయే లోపల 92 రన్స్ రావడం అనేది ఫస్ట్ దే హ్యావ్ ఎనలైజ్డ్ ఇట్, దెన్ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్. వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ఎవ్రీ ప్లేయర్ ఇన్ దిస్ టీమ్. సో ఇండియా టాస్ ఓడిపోవడం ఒక విధంగా ప్లస్ అయింది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ టాస్ ఓడిపోయిన తర్వాత కూడా సూర్యకుమార్ని అడిగి మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే వీఆర్ హ్యాపీ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. సో దట్ షోస్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఇన్ హిస్ టీమ్. కానీ సూర్య కూడా ఈరోజు కొంచెం క్లిక్ అయ్యి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. బట్ ఇట్స్ ఓకే, యాజ్ ఎ కెప్టెన్ హీ హాస్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.